రాజన్న అభిమానులకు చేదు వార్త. పట్నంలో పుల్లు కరెంట్ ఉంది, కట్కలొత్తే లీడర్లు ఉన్నారు. కానీ పంకల్ తిరుగుడు ఇష్టం లేక ఇప్పి ఇంట్లో పెట్టిండ్రు పార్టోళ్ళు. ఇన్ని దినాలు పార్టీల జెండాలు మోసనోళ్లకు ఇయాల నాదన్ అనిపిస్తుందట. ఓట్ల పండగ ముంగట మంది పార్టీల మొహాలు చూసుకుంటా ఉండుడైతుందని బాధపడుతుండ్రట. ఇక జెండాలు బ్యానర్లు తయారు చేసే కంపెనోళ్ళు మా పొట్ట మీద కొడతారా అని గులుగుతుండ్రట. ఇంత సీరియస్గా ఎక్కువసేపు వార్త చెప్పుడు నాతోనైతలేదు, క్షమించగలరు. ఇట్లు తీన్మర్ సావిత్రి. కష్టపడి ఇల్లు కట్టి కళ్ళు దాగి కూలగొట్టిండట ఎనకట్టుకోగలు. హాగో గట్లనే ఉన్నది పంక పార్టోళ్ళ ముచ్చట కూడా. ఇక అస్సలు ముచ్చట ఏందంటే ఇల్లు పట్నం ఎలక్షన్లల్లా పోటీ చేయరట. రాజన్న అభిమానులు రాజధాని నిండు ఉన్నారు. పోటీ చేస్తే గుండెల పెట్టుకొని చూసుకుంటారు గాని మేమే నిలబడతలేము అని గరం ముచ్చటను సల్లగా చెప్పిండు పొంగులేటి సీనన్న. మొన్న వరంగల్ ఓట్లల్లా సూర్యప్రకాశాన్ని నిలగకున్నా పోటీలనైతే నిలబడ్డాడు. గసొంటిది మరి పట్నంలో ఎందుకు పోటీ చేస్తలేరో తెలుసునా? పార్టీని బందోబస్తు చేస్తందుకట. పోటీ చేస్తేనే కదా టికెట్ల ఆశ కన్నా నలుగురు లీడర్లు పార్టీల నిలబడేది, పబ్లిక్ లా పతారెంతున్నదో తెలిసేది. కానీ కత్తివట్టి తొడలు కొడతాం, మీసాలు తిప్తాం కానీ ఫైటింగ్ అయితే చేయమన్నట్టు లేదు ఇలా ముచ్చట. హైదరాబాద్ పొత్తుల రాజధాని, జగనాలు ఉండేది ఈడ. ఆంధ్రాల పార్టీని నడిపేది కూడా ఈడికెళ్లే. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీలు కూడా సెటిలర్ల ఓట్లకు గాలమేస్తుంటే ఈలకచ్చినాపతేందో అర్థం గాక రాజన్న అభిమానులు నెత్తేటికెళ్ళి వీక్కుంటుండ్రట. దీక్షలు పట్టింది ఒడవని ఓదార్పు యాత్రలు గోదార్లా సాగుతుందే. ఎలక్షన్లా 4 సీట్లు ఎక్కువ తెచ్చుకుంటందుకాయే. అస్సలు టైంకి తోక వీక్తే రాజన్న అభిమానుల గుండెలు వలగాయా చెప్పుండ్రి. మనకు తెలిసినంత వరకు పార్టీ బలోపేతం కోసం ఎలక్షన్ల నిలబడనోళ్ళు నక్సలైట్లు, వాళ్ళ తర్వాత జగన్ పార్టోలే.